ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్పూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. చాలండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన అండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల యేసు ప్రభువా, ఈ బంగారు పాదాలకు లెక్కని కృతజ్ఞతాస్తుతులను చెల్లించుకుంటున్నా. వాటిని మీరు మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోవడం మీకు బతంగా అనుకుంటున్నాను. నాయన, ఆత్మ సంబంధమైన మర్మాలతో, కొత్త కొత్త మర్మాలతో మీ వాక్యం బయలుపరచమని, మీ బిడ్డలతో మీరు మాట్లాడమని కోరుచు యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని ప్రియులారా, చాలా సంతోషం అండి. మరి యోబేలు గారు ఎందుకు ఈ యొక్క మాట అన్నారో మీకు నేను వివరించాలని ఆశపడుతున్నాను. ఏంటంటే యోబేలు గారు 2వ అధ్యాయము, యోబేలు గారు 2వ అధ్యాయంలో దేవుని ప్రియులారా 12వ వచనం చూసుకుంటే ఇలాగో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు అన్నాడు దేవుడు. యోబేలు ద్వారాగా మరి అక్కడున్న ఇశ్రాయేలు జనాంగానికి మాట చెప్తున్నాడు ఆయన. ఓ ఇశ్రాయేలు జనాంగమా, ఎప్పటికైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుస్తూ దుఃఖించుచు మనస్ఫూర్తిగా నా తట్టు తిరగండి అంటున్నాడు దేవుడు. దేవుడు పిల్లరా, కనుక ఉపవాస ప్రార్థన గురించి అక్కడ తన ప్రజలకు చెప్తున్నాడు దేవుడు. ఎందుకు ఉపవాస ప్రార్థన గురించి చెప్పారంటే దేవుడు పిల్లరా, మరి ముందు వచనాలు చూద్దాం మనం. చూడండి, 1వ అధ్యాయము, యోబేలు గ్రంథం 1వ అధ్యాయము బెతూయేలు కుమారుడైన 3వ వచనం చదివమ్మా. ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయుడి. ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయుడి. వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబోవు తరం వారికి తెలియజేయుదురు. గొంగళి పురుగులు విడిచిన దానిని అవుతుందంట. గొంగళి పురుగు విడిచిన దానినంతా మెడతలు తెలియవేస్తున్నారు. బాగా చూడండి అమ్మ, మీకు అర్థం రీతిలో చెప్తాను. దేవుని పిల్లరా, ఇప్పుడు ఒక బెల్లం ముక్క ఉందనుకోండి, ఏటమ్మా, బెల్లం ముక్క వచ్చి చీమలు వచ్చి తింటుంటారు, అవునా కాదా? చీమలు విడిచిపెట్టి వెళ్ళిపోగానే ఇంకేమొస్తుంది? ఈగలు వస్తారు కదా. ఈగలు విడిచిపెట్టిన దానికి ఇంకేదైతే జంతువులు వచ్చి తింటుంటాయి, సూక్ష్మజీవులు కానీ. ఒకే దేవుని పిల్లరా, అలాగే దేవుని పిల్లరా, ఇక్కడ ఏమని చెప్తారో చూడండి. 3వ వచనంలో చూసుకొని చాలా భయంకరమైన మాట ఉంది. ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయండి అన్నాడు. ఏమన్నాడంటే, ఏ సంగతి అంటే ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయండి. ఓకే పిల్లరా, ఏ సంగతి అంట ఏదమ్మా? ఇదిగో ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయండి. వారు తమ బిడ్డలకు తెలియజేస్తారు, ఆ బిడ్డలు రాబోతరం వారికి తెలియజేస్తారు. ఆ సంగతి ఏంటంటే, గొంగళి పురుగులు విడిచిన దానిని ఏదమ్మా మిడతలు తెలియజేస్తుంది, మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తెలియజేస్తుంది, పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తెలియజేస్తుంది. దానికి అర్థం ఎంతమంది అర్థమై చేరుతుంది ఈ మాట? అర్థమైందమ్మా? బెల్లం విషయం చెప్పినా గుర్తుందా మీకు? చీమలు విడిచిపెట్టిన దాన్ని ఇంకేం జరుగుతుందంటే, ఒక పొలం గురించి చూద్దాం. పొలం గురించి, పొలము చక్కగా ఏదమ్మా, పొలము చక్కగా ఉన్నప్పుడు, మంచి ఫలాలతో ఉన్నప్పుడు లోపలికి ఒక ఎద్దు కానీ ఒక జంతువు దూరితే ఏమవుతుంది? ఆ పొలాలు
పాడైపోతుంది. ఎద్దులు కొద్ది తినేసింది అనుకో, ఎటమ్మా తర్వాత గాలి వెళ్ళింది అనుకో, అది కాస్త తినేసింది అనుకో, ఎటమ్మా ఆ తర్వాత కొన్ని జంతువులు ఈ పొలమంతా కూడా నాశనం చేసింది అనుకో, అప్పుడు ఆ పొలం వాళ్ళు ఎలా బాధపడతాడంటే, దానికి ఉదాహరణ అదే. నేను ఉదాహరణ ఎందుకు చెప్తున్నాను లేదా పిల్లల, మన బ్రతుకులో మన కష్టాచితులు కానీ లేకపోతే మన సంపదలు కానీ దేవునితో పిల్లల ఏదమ్మా మనం ఎన్నో కోరికలతోటి ఎన్నో ఆశలతోటి ఎన్నెన్నో పిల్లల కన్నప్పుడు మనం ఎంతెంతో ఆశపడుతుంటాం. నా పిల్లలు ఎలా ఉండాలి, నా పిల్లలు ఎలా ఉండాలి, నా పిల్లలు డాక్టర్ చదవాలి, నా బిడ్డలు ఒక బీకామ్ చేయాలి, ఎంకామ్ చేయాలి, ఒక కంప్యూటర్ నాలెడ్జ్ బాగుండాలి, నా బిడ్డలు తలగా ఉండాలి, నా బిడ్డలు ఒక స్థానంలో ఉండాలని చెప్పేసి మేము కూడా మా కుటుంబం అంతా కూడా ఈ వీధంలో తలగా ఉండాలి మేము అన్ని విషయాలని చెప్పి చాలా మంది కోరికలు ఉంటాయి. ఏదమ్మా దాని పేర నెమ్మది గొంగిలి పురుగులు మీ బిడ్డల్లో దూరుతారు. ఏంటమ్మా గొంగిలి పురుగులు నీ బిడ్డల్లో దూరుతారు, నీ బిడ్డలు పాడు చేస్తారు. ఏం చెప్తామా, నీ బిడ్డలు గొంగిలి పురుగులు పాడు చేస్తారు. తర్వాత మీ బిడ్డలకి గొంగిలి పురుగులు పాడు చేసిన తర్వాత ఏటమ్మా మీ ఆస్తి మీద ఏటమ్మా మిడతలు దూరుతారు. ఏటమ్మా మిడతలు ఏం చేస్తాయి, ఏటమ్మా మీ డబ్బులు కాస్త నాశనం చేస్తారు. ఓకే, దానికి విడిచిపెడితే ఇంకేమొస్తుందో జనపిల్ల పసర పురుగులు వస్తుందంట. ఆ పసరపులు ఏం చేస్తాయి జనపిల్ల, ఏటమ్మా మీరు ఊహించుకున్న వాళ్ళంతా కూడా కూలగొట్టేస్తుంది. అంటే చూడండి, ఒక కుటుంబానికి గొంగళి పురుగులు అంటే దానికి అర్థమే జనపిల్లగా అపవాది యొక్క సైన్యం. ఇది ఎవరి సైన్యం అంటే అపవాది సైన్యము పిల్లరా. కనుక ఈ అపవాది సైన్యం ఏం చేస్తుందంటే మన కష్టపడే కష్టాజితము మనకి దక్కకుండా చేస్తుంటది, మన పిల్లలు బాగుపడకుండా చేస్తుంటది. మీరు అనుకున్నవన్నీ కూడా సాధించకుండా అయిపోతుంటారు, నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోతుంటారు. ఎట్టమ్మా మన కష్టాజితము ఎట్టమ్మా వచ్చినట్టే వెళ్ళిపోతుంటది. వడ్డీలు సగము, పొలిస్టర్లు సగము, రోగాలకు సగము, ఎటమ్మా అప్పులకు సగము, ఎక్కడ తాగుపోతే ఎక్కడ ఉంటే ఇంట్లో వాళ్ళకి సగము, పిల్లలేమో ఆ డబ్బులు కాస్త వ్యర్థంగా ఖర్చు పెట్టడం, ఇలాగ అనేక రకాలుగా మన దగ్గర పసల పురుగులు, చీడ పురుగులు ఏదమ్మా ఇవంతా కూడా ఏం చేస్తున్నాయి పిల్లల ఆ రకంగా మనుషుల జీవితాలు పాడు చేస్తున్నారు. ఈ రకంగా తినేస్తున్నా అమ్మ కుర్చీ మీద కూర్చోబెట్టదా, కుర్చీ మీద కూర్చోబెట్ట అలా కుర్చీ మీదకి వెళ్ళిపో. ఏసునామములో బిడ్డకి స్వస్థత కలుగుతుందా, త్వరలో దయ్యాన్ని, ఆ కలుగు నొప్పి దయ్యాన్ని, ఆత్మ దయ్యాన్ని, ఆ నొప్పి దయ్యాన్ని ఏసునామములో విడిచిపోమని ఇప్పుడే ఏసునామములో స్వస్థత కలుగుతుందా. మీకే మహిమ ఇప్పుడే ఏసునామములో స్వస్థత కలుగుతుంది. ఆమేన్. మీకే మహిమ కలుగుతుందా. దేవుని పేర కనుక ఏంటమ్మా మరి ఇలాగ దేవుడు ఏంటంటే దాని పేర మన యొక్క తన ఉగ్రత గురించి చెప్తున్నారు. తన ఉగ్రత ఎలా వచ్చిందంటే గొంతుల పురుగు రూపములో, మిడతల రూపములో, పసల పురుగు రూపములో, చీడ పురుగుల రూపములోని దేవుని పేర ఏంటమ్మా తన యొక్క మరి ఉగ్రత అనేది కనబడుతూ ఉంటుంది. ఏంటమ్మా మీరు వాక్యం వినండి, ఆ దేవుడు స్వస్థపరుస్తారు. 15 ఉంటారు ఇదంతా జాగ్రత్త వాక్యం వినండి. ప్రార్థన చేశాం కదా, స్వస్థ అయిపోతుంది. హల్లెలూయా. ప్రభా బిడ్డని స్వస్థపరిచి బాగు చేసి మీ మందిరానికి వచ్చి బిడ్డ ప్రభా తనకు శోధిస్తున్నా తనలో ఉన్న ప్రతి దురాత్మ శీఘ్ర దైవ అపవాద సైతం శక్తులు ఏసు నామములో బంధించి వెళ్ళగొట్టండి. రక్తంతో కలిసి బూడిచ్చేయండి. మధ్యలో కూర్చోబెడబడి చేసిన అపవాద శక్తులు ఏసు రక్తంలో సర్పించి వెళ్ళగొట్టండి, బంధించండి. మీ రక్తంతో కాల్చి బూడిచ్చేయమని మతం ఆడుకుంటున్నాం. మీ బిడ్డ కాపాడి ఇప్పుడే స్వస్థపరిచి ఆందోళన శాంతి సమాధానం మీ బిడ్డకి అనుగ్రహించమని, ఆందోళనకి నమ్మకపరచు సమాధానపరచమని యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. వాక్యం ఇంత దేవుని పేరు జాగ్రత్త వినండి వాక్యాన్ని. ఇక్కడ దేవుని పేరు యోబేలు గ్రంథం ద్వారాగా ఏదమ్మా ఆ చెప్పుతున్న మాట్లాడిన దేవుని పేర ఇటువంటి ఉగ్రతలు మీలో పనిచేస్తుంది. చూడండి మా చూద్దాం ఒకసారి దేవుని పేర చూడండి. మరి 5 చదవండి. మత్తులారా మేలుకొని కన్నీరు విడుముడి,
ద్రాక్షరస పానము చేయువాళ్ళారా భక్తులారా ఏమన్నారండి? ఇగో భక్తులారా మేలుకొని కన్నీరు కూడా మరి ఎందుకన్నారంటే చూడండి, ఇక్కడ మన ఫస్ట్ మధ్యలో చూడండి, మూడో మధ్యలో చూపిస్తుంది. ఎట్లా జనం పిల్లరా మరి చూడండి అన్న 4వ వచనం నుంచి గొంగుల పురుగులు విడిచిన దాన్ని మిడతలు తెలివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దాన్ని పసర పురుగులు తెలివేసి ఉన్నవి, పసర పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తెలివేసి ఉన్నవి. మత్తులారా ఎప్పుడైనా మత్తు నుంచి విడుదల కండి అంటాడు దేవుడు. ఏ మత్తులో ఉన్నావు నువ్వు? ఆ మత్తు నుంచి విడుదల అవ్వాలంట. కనుక మత్తులారు ఏ మత్తు? మందు మత్తులో ఉన్నా, భ్రాంతి మత్తులో ఉన్నా, నిద్ర మత్తులో ఉన్నా, లేకపోతే లోకాసుల మత్తులో ఉన్నా, లేకపోతే దేవుడికి విరోధంగా బ్రతికే మత్తులో ఉన్నా, దాని నుంచి మీరు మేలుకోండి అంటాడు దేవుడు. మేలుకొని కన్నీరు విడవండి. ఎటమ్మా? ద్రాక్షరసం పానము చేయ వాళ్ళంటే అర్థం ఏంటి? ఎటమ్మా? మందు తాగే వాళ్ళారా రోదనము చేయండి. కొత్త ద్రాక్షరసము మీ నోటికి రాకుండా నాశనమాయను. దేవునికి స్తోత్రం. ఎటమ్మా? నిజమైన ద్రాక్షరసము ఎటమ్మా రాకుండా, ఎటమ్మా అంటే అర్థమేంటి? కొత్త ద్రాక్షరసం రాకుండా అది నాశనమైంది. అంటే అర్థమేంటి? నూతన ఆశీర్వాదాలు దేవుళ్ళు మీ వరకు రాకుండా, మీ పెద్దల వరకు రాకుండా, నువ్వు ఆశీర్వదించి జరగకుండా, నువ్వు ఎలాగందా ఉండాలనుకుంటున్నావో పిల్లలు అలా ఉండకుండా, నీ వ్యాపారం ఎలా ఉండాలనుకుంటా అలా ఉండకుండా, నీ ఈవెంట్ బాగులేకుండా, ఎటమ్మా ఇలా ఉండాలనుకుంటున్నావు, ఈ నెలలో సంపాదించాలనుకుంటావు, ఆ నెలలో సంపాదన లేకుండా ఎన్నెన్నో ఊహించుకుని ఎన్నెన్నో ఊహలు పెట్టుకున్నావు. ఆ ఊహలంతా జరగలేదంట నీకు. మరి చూడారా? ఆ ఊహలంతా జరగలేదంట. ఎన్నో ఆశలు పెట్టుకున్నావు, వ్యాపారం గురించి కానీ, మీ బిడ్డ గురించి కానీ, ఏదేదో చేద్దాం అనుకుంటున్నావు. అదంతా కూడా నాశనం అయిపోయిందంట. నీ నోటికి రావట్లేదంట, అంటట్లేదు, ముట్టట్లేదంట. ఈ రకంగా ఉంది అని చెప్తున్నాడు దేవుడే చెప్తున్నాడు అక్కడ. భక్తులారా ఇప్పటికైనా మేలుకోండి. ఇప్పుడైనా ఉపవాసం ఉండి ఎటమ్మా కన్నీరు విడిచుచు దుఃఖించుచు నా తట్టు తిరగండి అంటాడు దేవుడు. హల్లెలూయా. ఈ రకంగా చాలా మంది ఎటమ్మా జీవితాల్లో వినాలమ్మా, ఆశలు ఉంటాయి, కోరికలు ఉంటాయి, ఏదో అవ్వాలని ఉంటాయి, కానీ అదంతా కూడా తీరదు. దుఃఖమా కాదని ఎలాగైతే ఎన్నెన్నో ఆశలు ఉంటాయి మనుషులకి. భర్త మీద ఆశలు పెట్టుకుంటారు భార్యలు, భార్య మీద భర్త ఆశలు పెట్టుకుంటే ఇలా ఉండాలనేసి పిల్లల మీద పెట్టుకుంటారు. అదంతా కంటికి కనబడదు, అది ఏది వినబడదు. అంత అడియాసలో మనం ఎలాగవుతాం? నిరుత్సాహపడిపోతాం. ఒక అమ్మాయికి ప్రార్థనకి పిలుస్తున్న అమ్మాయి చెప్పిందంట, ఆశీర్వాదం వచ్చేస్తుందిలే మాకు అన్నది. చుట్టూ ఎటమ్మా ఇలాగా ఈ పసర పురుగులు, ఎటమ్మా గొంగుల పురుగులు, చీడ పురుగులు వాళ్ళ బ్రతుకులు నాశనం చేస్తున్నారు. ఒక చెడు స్నేహం తన పసర పురుగు దూరి ఎటమ్మా చెడు స్నేహం చేయిస్తే, తర్వాత చీడ పురుగు దూరి ఏం చేస్తుంది? మనతో అలవాటు చేస్తుంది. ఆ తర్వాత గొంగుల పురుగు ఏం చేస్తుంది? దానికి ఆమెకి మరి సిగరెట్ అలవాటు చేస్తుంది. పూర్తిగా ఈ చీడ పురుగు ఏం చేస్తుంది? దూరి పూర్తిగా దేవుడిని దూరపరిచి, కుటుంబాన్ని దూరపరిచి నాశనం చేస్తుంది. మనుషుల జీవితాలు ఇలాగ ఉన్నాయి. ఏటమ్మా ఇంత నాశనం అయిపోయి, ఇంత బాగులు అయిపోయిన దేవుడు పిల్లల మనుషులు ఆ విషయాన్ని గ్రహించలేకపోతున్నారు. ఇంత బలహీనంగా ఉన్న వాళ్ళ వ్యాపారాలు బాగలేకపోయినా సరే, ఏటమ్మా ఆ పరిస్థితి బాగలేకపోయినా సరే మనుషులు దీని పేద ఎంతమా ఆ విషయాన్ని గ్రహించలేని స్థితిలో ఉన్నారు. ఏటమ్మా ఏది అవట్లేదు దాని జీవితాలు ఆయన గ్రహించలేని స్థితిలో ఉన్నారు. అందుకని దేవుడు చెప్తున్నారు, ఎప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించు, ఏటమ్మా మనపూర్వకంగా తట్టు తిరగమని దేవుడు చెప్తున్నాడు. ఎప్పుడైనా ఉపవాసం ఉండండి. దేని గురించి? ఆ చీడ పురుగులు చంపడానికి. దేని గురించి? ఆ పసర పురుగులు చంపడానికి. నీకు నమ్మకం లేకుండా చేస్తుంది చూడు. నీకు నీ కూతురు సమాధానం లేదు,
మీ ఇద్దరి భర్త కలిగి సమాధానం లేదు, మీ బిడ్డల్ని మాట్లాడట్లేదు, లోబడట్లేదు, అయినా బ్రతికిస్తున్నావు. అది చీడ పురుగులు మీ ఇంట్లో దూరింది, పసర పురుగులు మీ ఇంట్లో దూరింది, అది కాదు చంపేయాలి. చంపినప్పుడే మీ ఇంట్లోకి సమాధానం ఉంటుంది. చూడండి, మీ జీవితం ఒకసారి మలాకి 10వ అధ్యాయము మలాకి 3వ అధ్యాయం 3 11వ వచనం. మలాకి 3వ అధ్యాయం 11వ వచనం చదవాలండి. మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించాను. ఏం చేస్తానంటే మీ పంటను తినివేయు పసర పురుగులు, చీడ పురుగులు భూమి చంపేస్తారంటే దేవుడు. ఎప్పుడు దేవుడి తట్టు తిరిగిన ఉపవాసం ఉంది, దేవుడి తట్టు తిరగాలి. ఏంటమ్మా? అప్పుడు మీ జీవితాలు పాడు చేసి పురుగుల లోపల ఉన్న సాధన గురించి దేవుడు ఏం చెప్పారంట? గర్తిస్తాడు. సాతాను పక్కన పెడితే చాలా మంది దొరికేస్తుంటారు జీవితాలు. చాలా మంది జీవితాలు రోడ్లు పాలు అయిపోతున్నారు, బ్రతుకులు బాగలేదు, సంపాదించిన సంపాదన కనబడదు. గల కారణం చెప్పాలి, చీడ పురుగులు దూరాయి, పసర పురుగులు దూరాయి, గొడ్డల పురుగులు దూరాయి. దానికి అంటారు గర్తిస్తారంటారు. మీ తరపున గర్తిస్తే భయపడకండి అంటారు దేవుడు. మరి భయపడకండి అంటే వారి మీరు తిరుగుతారా? మన జీవితం పాడు చేసి వారు తిరుగుతాం మనం? చెప్పాలి, చెప్పండి అమ్మా. మన జీవితాలు పాడు చేసి వారికి తిరుగుతామా, లేకపోతే ఎంతమ్మా మన గురించి మంచి చేసిన వారు తిరుగుతాం మనం? మాట్లాడండి. దేవుడు అంటాడు, ఎంత మీ పంటను తిరిగే పురుగుని చంపేస్తాను అంటాడు దేవుడు. పంట అంటే మీ కష్టాజీవితం, పంట అంటే మీ బిడ్డల జీవితం, పంట అంటే మీ ఈవెంట్లు, పంట అంటే మీ వ్యాపారము. దేవుడు గర్తించాలని మీ తరపున ఆ పురుగులకి. ఒక మాట చెప్తాను చూడండి. ఐగుప్తు దేశంలో మీకు తెలిసిన విషయమే, ఐగుప్తు దేశంలో దేవుడు తెగులు రప్పించాలి లేదా? రాజుకి ఆ దేశం తెగులు రప్పించాలి లేదా? ఏదమ్మా ధూళి ద్వారా ఏం రప్పించదని చెప్పండి? పేర్లు. ఏదమ్మా పేర్లతో బాధ పెట్టాడు దేవుడు. పేర్లతో బాధ పెట్టాడు, మిడతలతో బాధ పెట్టాడు. ఆ మిడతలు దేవుడు సైన్యం అంటే మిడతలు. ఆ తేళ్లు కూడా తర్వాత తన పేర్లు కూడా ఎటమా దేవుడి యొక్క మహా సైన్యం అంట. దాంతో ఐగుప్తు దేశం బాధ పెట్టాడు లేదా? బాధ పెట్టినప్పుడు మళ్ళీ ఎటమా మోసే ప్రార్థించగా మళ్ళీ పేర్లు పోయిందా లేదా? పోయింది. వాక్యంలో 9వ అధ్యాయము దగ్గరగా 9, 8, 10 అధ్యాయం చదవండి. 8, 9, 10 అధ్యాయం ఉంటుంది, స్టోరీ ఉంటుంది అక్కడ. దేవుడు మిడతలను పంపించగలడు, మరి మిడతలను తీసేయగలడు. దేవుడు తేళ్లు పంపించగలడు, మన తేళ్లు తీసేయగలడు. దేవుడు పసర పురుగులు పంపించగలడు, మన పసర పురుగులు చంపేయగలడు. అది చేతుల పని. చంద్రుడు ఎవరు మాట్లాడుతారు దయచేసి. ఏంటంటే కనుక దేవుని పిల్లల పురుగులు అనేది, ఈ పసర పురుగులు, చీడ పురుగులు, గొంగుల పురుగులు అనేది ప్రతి ఇంట్లో తిరుగుతుంది. అది చంపే శక్తి ఏ మానవుడికి లేదు. దాన్ని చంపే శక్తి ఎవరికి ఉందంటే ఏ రకంగా దూరుతాయి చేస్తా చూడండి. ఈ చీడ పురుగులు ఎలా, ఈ గొంగుల పురుగు పసలు ఎలా దూరుతాయి తెలుసా అంటే, ఒక అమ్మాయి సంబంధం రాలేదనుకో, ఉందంటమ్మా, ఒక అమ్మాయి సంబంధం రాలేదనుకో, ఏంటంటే సంబంధం రాకపోయేసరికి ఒక విగ్రహార్థన ఏదమ్మా అబ్బాయిలు పంపిస్తారు. ఏమన్నా ఒక అమ్మాయికి సంబంధం రాకపోతే ఏం చేస్తారమ్మా, ఒక విగ్రహార్థం చేస్తున్న అబ్బాయిని పంపిస్తాడు. అంటే ఒక అన్యుడు పంపిస్తారు పెళ్లి చేసుకోవడానికి. ఆస్తిపాస్తులు ఉన్నవాడు పంపిస్తాడు. ఎవరికి? ఈ క్రైస్తవురాలికి. అంటే చూడు, గొంగిల పూలు పసరపోయి ఎలా దూరుతుందో చెప్తుందని పంపించగల సంబంధం రాకుంది.
ఎంత ఒక ఆస్తిపరుడు రాగానే అందగాడు రాగానే ఏమేం చేస్తుంది అంటే ఎలాగో మార్చుకుందాన్ని భర్తగా చెప్పి చేసేసుకుంటారు. ఎవరు ఒప్పేసుకుంటారు. మన పత్రపులకి ఏమైంది? ఎలా దూరం చూసారా? అంటే దేనికి పడిపోతే తెలుసు ఏదమ్మా దాని పేర ఆ రకంగా దూరుతుంది. ఈ రకంగా అనేక రకాలుగా ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఈ పురుగులు దూరుతుంది, దాన్ని బాధ పెడుతూనే ఉంది ఏదమ్మా. కనుక ఆ పసర పురుగులు లాంటి అపవాది యొక్క శక్తులంతా లయపరచబడాలంటే దేవుడి శక్తి అవసరం. ఏది అవసరమా? దేవుడి శక్తి అవసరం. ఆ శక్తి పొందుకోవడానికే మనం ఉపవాస ప్రార్థన చేయాలి. అందుకే ఎప్పుడైనా చూడండి, నా మాట చూడండి ఒకసారి, చూద్దాం దేవుడు కదా, ఆ మాట చూడండి ఒకసారి. మనకి 3:11 మీ పంటలు తినవేయి పురుగులను నేను గద్దిస్తాను, అవి మీ భూ పంటను నాశనం చేయవు, మీ దాస చోట్లు అకాల ఫలములు రాల్పచావు, సైనిక అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీ పంటలు కాపాడతానంట. ఆయన అర్థమైతే మీ కుటుంబానికి, మీ వ్యాపారానికి, మీ సంస్థలు కాపాడుతూ ఉండాలని భయపడగని అంటారు దేవుడు. ఆ పురుగులు చంపుతానంటారు దేవుడు, దాన్ని నాశనం చేస్తానంటారు దేవుడు. కానీ మనం చేయవలసింది ఏంటి? ఇప్పుడైనా ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్ఫూర్తిగా నా తట్టు జరగండి అంటాడు దేవుడు. ఉదయం ఒక అతనికి ఎంతమ్మా బాబు ప్యాంట్స్ కొట్టాను, ఒక రైట్ టైంకి వస్తామని ఇద్దరు అడిగారు. రాలేని పాస్టర్ గారు అన్నారు. ఏమన్నారమ్మా? రాలేని పాస్టర్ గారు అన్నారు. మా రాలేనప్పుడు మనకు పెద్దగా పట్టించుకోగలరు చెప్పారు. మళ్ళీ చెప్పగలమా? మరి ఒక్క మీద చెప్పున్నాను, మనం ఏం చేస్తాం? సర్లే బాబు నీ ఇష్టం చెప్పి లే బాబు నీకు అవ్వదు కదా చెప్పదు లేదు, రేపు స్తోత్రం ఇంకోటికి ఇస్తారు దేవుడు. అవునా కాదా? ఏంటమ్మా? దేవుడి పని చేయకుండా దురదృష్టం. ఏమిష్టం? దురదృష్టం. అది ఏంటమ్మా? దురదృష్టం అదృష్టం అనేది అతని ధర్మంలో తెలుస్తారు. దేవుడి పని చేసి ఎంత అదృష్టమో ఏంటమ్మా, దేవుడి పని మీద ఆసక్తి లేనివాడు తెలుస్తుంది ఆ బాధ. హల్లెలూయా. దేవుడి పనులు ఈ చర్చిలోని ఫలితాములు పడుతుంటారండి. అది తప్పించి ఖర్చు పెట్టుకొని పనిచేస్తుంటారు. చర్చిలో 50,000 మంది సంఘములో అది తప్పించి సేవ చేసుకుంటుంటారు. మాస్గారండి నాకు పోయేటంలో ఉంచండి, ఆ డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళు దశలు కొనుక్కుంటుంటారు ఈ చర్చిలో. ఏంటమ్మా? ఆ విలువ తెలియక మన సంఘం వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏ విలువ తెలియక కొంతమంది ఉన్నారు, విలువ తెలుసున్నారు, విలువ తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటంటే సంఘముల పని, దేవుడి పని విలువ తెలియని వాళ్ళు కొంతమంది ఉన్నారు. సంఘంలో విలువ తెలియని వాళ్ళు కూడా ఉన్నారు, తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం. తెలిసినోడు ఏంటమ్మా ఎంత పనున్నా, ఎంత అర్జెంట్ పనున్నా ఖచ్చితంగా వచ్చి పని చేస్తారు. ఎవరికి పొగట్లేదండి నేను పేడ. నేను ఇక్కడ వాక్యం చెప్పకపోయి మాత్రాన్ని ఒక పాత్ర ఉంచక మాండైనా ఖచ్చితంగా ఉంచుతారు. దేని కాబట్టి ఇంకోటి వస్తారు. దేవుడికి ఒకరితో అవసరం లేదండి. నాకు ఇచ్చేది అదృష్టాన్ని నేనేమో ఉపయోగించుకుంటాను, అదే తేడా. దేవునికి స్తోత్రం. నీకు ఇచ్చిన బాధ్యతను ఉపయోగించకపోతే నేను ఎవరితోందంటే గొంగెరుకులు ఎవరితోందమ్మా? గొంగెరుకులు దూరినట్టు లోపల నీకు దేవుడు సేవ లేకుండా, అదృష్టం లేకుండా చేస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒక్కరే చెప్తున్నాను జనపేడ ఏంటమ్మా, ఇలాంటివన్నీ కూడా మనకి ఈ యొక్క పురుగులంటే అపవాది యొక్క సైన్యమే. అది నాశనం చేయడానికి మనకి గొంతగా నక్కల మొత్తం ఎప్పుడు చూసినా. అందుకే మనం సిద్ధపాటులో ఉండాలి. అప్పుడప్పుడు ఉపవాస ప్రార్థన చేయాలి. ఎట్టమ్మా అప్పబడి ఉపవాస ప్రార్థన చేయకపోతే ఉపవాస ప్రార్థన అర్థమేంటి చెప్పారండి మీకు? ఉపహ అంటే అర్థమేంటి? దగ్గరగా. ఉపహ అంటే అర్థం దగ్గరగా. వాసం అంటే దేవుడు దగ్గరగా నివసించడం. ఏదమ్మా దగ్గరగా నివసించడం. ఉపవాస ప్రార్థన చేస్తే ఏంటంటే బెనిఫిట్లు ఉంటాయి చెప్పండి, లాభాలు ఏముంటాయి అన్నానండి. ఆరోగ్యం ఉంటావు, ఎటువంటి బ్యాక్టీరియాలు ఉన్నా పోతుంది. దేవునికి స్తోత్రం. ఏంటమ్మా లోపల ఇమ్యూనిటీ పవర్ కూడా తగ్గదు, పెరుగుతుంది. ఇంకా లోపల చెడు రక్తం ఉంటే పోతుంది. అదంతా డాక్టర్ గారు చెప్పిన పని. డాక్టర్ గారు ఉపవాసం ఉండడం బట్టి మనిషి ఆరోగ్యకరంగా తయారవుతారంటారు. మనసు ఉల్లాసంగా ఉంటుందండి. మందు తాగితే ఉల్లాసం రాదండి. ఉపవాసం ఉందండి
నీ మనసంతా ఉల్లాసం, ఎందుకంటే బరువు ఉండదు, ఫ్రీగా ఉంటుంది మైండ్. అందుకే పాజిటివ్ ప్లేయర్ చేస్తే మంచిది దేవుని పిల్లరా. అందులో పాజిటివ్ ప్లేయర్ చేస్తే ఏమవుతుంది ఏంటమ్మా, మొండి సమస్యలు అంతా పోతుంది. ఒక భక్తులు చెప్తారు ప్రపంచంలోని పెద్ద సువార్తలు బిల్లి గ్రామ్ గారు చెప్పిన మాట ఏంటంటే, మొండి సమస్యలు కొన్ని ఉంటాయంటే పట్టుకొని వదలంటే అటువంటి పోవాలంటే ఉపవాస ప్రార్థనేనంట. దేనికి దూరం అటువంటి పోవాలంటే ఉపవాస ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థన చేసి ఆ ఊరు ఈ ఊరు తిరగకూడదు, బండి మీద ప్రయాణం చేయడం, బండి మీద తిరగడం, అక్కడికి వెళ్ళకూడదు. ఇక ఏం చేయాలమ్మా, అవసరమైతే ఆ పనుంటే ముందుగానే చేసుకొని ప్రార్థన సమయానికి మాత్రం దేవుడి దగ్గర కూర్చుని పోవాలి. ఏం చేయాలంటే దేవుడి దగ్గర కూర్చుని పోవాలి ప్రార్థన సమయాన్ని. అది ఉపవాస ప్రార్థన. అలా చేయాలి ప్రార్థన తప్ప ఉపవాసం ఉండి మన ఊరంతా తిరిగితే అది ఉపవాస ప్రార్థన కాదు. ఉపవాస ప్రార్థన అనేది దేవుడితో గడిపే సమయం, అది దేవుడితో అందరాచే సమయం, రోధించే సమయం. పిల్లడా ఊరంతా తిరిగేసి వచ్చేస్తుంది ఉపవాస ప్రార్థన కాదు పిల్లడా. ఆ రకంగా ఉన్నమని ప్రభు చెప్తున్నారు. అయితే పిల్లడా ఉపవాస ప్రార్థన ఉంటే కొన్ని బెనిఫిట్స్ చెప్పాను. ఇలాగ ఆరోగ్యం బాగుంటుంది ఏంటమ్మా, దేవుని పిల్లల తర్వాత మనకి ఏంటమ్మా మరి కొన్ని ముడి సమస్యలు పోతాయని చెప్పారు. ఇప్పుడు ఒక విషయం చెప్పాలని ఆశపడుతున్నాను. ఉపవాస ప్రార్థన ద్వారా అద్భుతాలు జరుగుతాయి. ఏం జరుగుతాయంటే చూడండి, ఉపవాస ప్రార్థన ద్వారా ఏం జరుగుతాయి? ఫస్ట్ పాయింట్ ఇప్పుడు నేను చెప్పింది ఇంట్రడక్షన్ చెప్పాను. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏం చేస్తాంటే ఉపవాస ప్రార్థన ద్వారా అద్భుతాలు జరుగుతాయి. దానికి స్తోత్రం. అద్భుతాలు అది అర్థం ఏంటి? చూపిస్తాం వాక్యం. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 3వ అధ్యాయము 6వ వచనం ఒకటి చదవండి, 7వ వచనం ఒకటి చదవండి. ఎస్తేరు గ్రంథము యోధులను ముందుకుంటారు. ఎస్తేరు ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం. రాజు గుమ్మమునున్న రాజసేవకులు నీవు రాజును ఎందుకు నిలుచుచున్నావని మొర్దెకైని అడిగిరి. ఈ ప్రకారము వారు ప్రతి దినము అతనితో చెప్పుచూ వచ్చినను అతడు వారి మాట చెవిని పెట్టకపోయాను కనుక వారు మొర్దెకై యొక్క మాటలు స్థిరపడునో లేదో చూతుమని దాని హామానులకు తెలిపిరి. ఏలయనగా అతడు నేను యూదులను కనుక ఆ పని చేయజాలనని వారితో చెప్పి ఉండెను. మొర్దెకై వంగకయు నమస్కరింపకయు నుండుట హామాను చూచినప్పుడు బహుగా కోపించి మొర్దెకై ప్రాణము మాత్రము తీయుట స్వల్ప కార్యమని ఎంచి మొర్దెకై యొక్క జనులు ఎవరైనా తెలుసుకొని అహస్వేరోషు యొక్క రాజ్యమంతట నుండి మొర్దెకై స్వజనులకు యూదులనందరినీ సంహరించుటకు ఆలోచించెను. రాజైన అహస్వేరోషు చూడండి ఇక్కడ పిల్లల 127 సంస్థానాలకు అధిపతి అహస్వేరోషు మహారాజ్ దగ్గర ప్రధానమంత్రిగా పనిచేస్తున్న ఆయన పేరు ఏం పేరండి? హామాను. మొదటే కాదు, హామాను పనిచేస్తున్నారు. వాళ్ళ దేవుని బిడ్డలు కాదు, పిల్లల వాళ్ళ అంజులు అన్నమాట. అంజులు కనుక అంజులు మహారాజు అయినా అంజులు మహారాజు పేరు ఏం పేరండి? అహస్వేరోషు. చెప్పండి, అహస్వేరోషు. ప్రధానమంత్రి పేరు మొదటిగా కాదండి, హామాను. ఏంటమ్మా విగ్రహార్థులు అంటే పడదు, అందుకే అంజులు అని చెప్తున్నారు. దేనికి స్తోత్రం. ఏంటమ్మా 127 సంస్థానాలకు అధిపతి అయిన అహస్వేరోషు మహారాజు ఒక అంజులు రాజు అన్నమాట, అంజుల దేశానికి రాజు. ఆయన దగ్గర ప్రధానమంత్రిగా పనిచేస్తున్నాడు. వారి పేరేంటంటే హామాను ప్రధానమంత్రిగా పనిచేస్తున్నాడు. ఈ ప్రధానమంత్రికి ఒక అధికారం ఇచ్చాడు రాజు. ఏమని అంటే అందరు సాగిలి పడాలి. ఏంటంటే అందరు సాగిలి పడాలి. అయితే అందరు సాగిలి ఆయన హామాను ప్రధానమంత్రి రాగానే అందరు సాగిలి పడుతుంటారు. అందరూ సాగిలి పడుతుంటారు. కానీ ఒక్కరు మాత్రమే సాగిలి పడరు. ఆయన ఎవరు చెప్పగలరా? ఎవరంటే మొదటిగా సాగిలి పడ్డారు.
3వ వచనం చదువుతుంటారు. మొర్దెకై సాగిలి పడ్డాడు. ఎందుకు దేవుడు బిడ్డలు ఎవరైనా సరే ఎటమ సాగిలి పడరు ఎవరికి అంటే కాళ్ళకి నమస్కరించారు. అది దేవుడు వాక్యం చెప్తుంది. అందుకే తల్లిదండ్రులైనా మావైనా బావైనా ముసలోళ్ళైనా 90 సంవత్సరాలైనా ఆ కాలు మనం మొక్కకూడదు అని వాక్యం సెలవిస్తుంది. కనుక మొర్దెకైకి ఆ వాక్యం తెలుసు కనుక యూదులందరూ కూడా ఏంటమ్మా మరి మొర్దెకై ఏమో సాగిలు పడట్లేదు. ఆ సాగిలు పడకపోవడం బట్టి మొర్దెకై మీద ప్రధానమంత్రికి ఏమొచ్చిందండి? కోపము, ఉద్రేకం, పగ వచ్చింది, అసూయ వచ్చింది. ఎలాగైనా మొర్దెకై చంపేద్దాం అనుకున్నారు. అవును వినండి అమ్మా, 6వ వచనం ఆలోచించి చదవండి. ఆ ఆలోచన ఎలా ఉంది? 6వ వచనంలో 3:6 ప్రాణము మాత్రం తీయుట స్వల్పకాలం. మొర్దెకై ప్రాణం ఒకటే తీస్తే అది చిన్న పని. ఏంటంటే మొర్దెకై నాకు సాగిలి పడలేదు కదా, మొర్దెకై ప్రాణాన్ని ఒకటి తీస్తే అది చిన్న పని. అది కానీ మొర్దెకైకి మాత్రమే కాదు, కానీ యూదా జనాంగానికి చంపేస్తానన్నారు. ఏమన్నానండి? అసలు యూదా జనమే లేకుండా ఈ యొక్క 120 సంవత్సరాలలో చేసి పారేస్తారు. ఈ 120 సంవత్సరాలు ఎక్కడున్నా సరే యూదులకి చంపేద్దామని చెప్పి ప్లాన్ చేశాడు. ఎవరండి? ఆమాను ప్లాన్ చేశాడు. ప్లాన్ చేసి మహారాజ్ దగ్గర ఎలాగైనా అధికారం తీసుకోవాలని చెప్పేసి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఏం జరిగిందో చూద్దాం. చూడండి ఒకసారి. మరి 3:12 వచనం. మొదటి నెల 13వ దినమందు రాజు యొక్క పిలువబడింది. హామాను ఆజ్ఞాపించిన ప్రకారము ఆయా సంస్థానముల మీద నుంచబడిన రాజు యొక్క అధిపతులకును అధికారులకును ఆయా సంస్థానములలోని జనముల మీద నుంచబడిన అధిపతులకును అధికారులకును వారి వారి లిపిని బట్టి ఆయా జనుల భాషను బట్టి రాజైన అహష్వేరోషు పేరట ఆ లేఖుల చేత తాకీదులు వ్రాయింపబడి రాజు మంగళము చేత ముద్రింపబడెను. హల్లెలూయా. ఏకమ్మా అమ్మ బైబిల్‌లో హామాను ఏం చేశాడండి? కొంతమందిని తీసుకెళ్లి మహారాజుతో మాట్లాడారు. ఏమని? అయ్యా, ఒక జనాంగం ఉన్నారు, యూదా జనాంగం, వారు మనకుంటే చాలా ప్రమాదము, వారిని నిర్మూలన చేద్దామని నేను మాత్రం ఆశపడుతున్నాను, దయచేసి మీరు అధికారం ఇవ్వండి అని చెప్పేసి మహారాజు దగ్గర అధికారం తీసుకున్నారు. ఉదాహరణ చూడండి పిల్లల, మన ఆంధ్రప్రదేశ్లోని ఎన్ని జిల్లాలు ఉన్నాయి? ఎందుకంటే 13 జిల్లాలు ఉన్నాయి. ఓకేనా? ఎన్ని జిల్లాలండి? 13 జిల్లాలు ఉన్నాయి. భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి చెప్పాలి? 27 వరకు ఉంది. దాదాపు 28 రాష్ట్రాలు ఉన్నాయి. అదేమా భారతదేశం చూద్దాం. ఆంధ్ర వచ్చిన భారతదేశం చూసుకుందాం. ఓకేనా? భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. ఓకేనా? ఆ యొక్క 28 రాష్ట్రాలు 28 పిల్లల ప్రజెక్టు అహష్వేరోషు మహారాజు కింద ఉందనుకుందాం. మన భారత ఎవరి కింద ఉంది? అహష్వేరోషు మహారాజు కింద ఉందనుకుందాం. ఓకేనా? మన భారత ఎవరు పరిపాలన చేస్తున్నాడు? ప్రజలు చెప్పిన ప్రకారం ఎవరు? అహష్వేరోషు మహారాజు పరిపాలన చేస్తున్నారు. ఆయన స్వాతంత్ర ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? 8 రాష్ట్రాలు ఉన్నాయి. అలాగే అహష్వేరోషు మహారాజు పరిపాలనలోని 127 సంస్థానాలు ఉంది. రాష్ట్రాలు ఉన్నట్టే అది రాష్ట్రాలు అనుకుందాం. 127 రాష్ట్రాలు ఉన్నాయి. ఎవరి కింద? మహారాజు కింద. అయితే ఆ 127 యొక్క రాష్ట్రాల్లో ఎవరున్నారు? యూదులు ఉన్నారు. ఎవరున్నారు? అనేక రాష్ట్రాల్లో ఉన్నారు యూదులు. అంత మొత్తం జనాభా ఎక్కువైపోయారు అన్నమాట రాష్ట్రాలు. అప్పుడు ప్రతి రాష్ట్రానికి ఉత్తరం రాయించాడు. ఎవరమ్మా? హామాను. ఏం చేశాడమ్మా? ప్రతి రాష్ట్రానికి ఉత్తరం రాయించాడు. యూదులు ఉన్న రాష్ట్రానికి ఉత్తరం రాయించి ప్రతి రాష్ట్రానికి 127 రాష్ట్రాల్లోని ప్రతి రాష్ట్రం ఉత్తరం రాయించి యూదులకి చంపేయాలి, యూదులకి చంపేయాలని చెప్పి ఉత్తరం రాయించి ఎట్టమ్మా ఒకవేళ మహారాజు మాట తిప్పుకుంటారని చెప్పేసి మహారాజు గారు ఉంగరం తీసుకొని దాన్ని ముద్రేశాడు.
అంటే ముద్ర అంటే ఏంటమ్మా, ఊరికి ముద్ర అంటే చాలా చాలా గట్టిది, అది తీర్మానం అన్నమాట. ముద్ర ఇచ్చేసి ఏంటమ్మా అప్పుడు తాకీదులతో ఉత్తరాలు పంపించారు ప్రతి సంస్థానానికి, అంటే ప్రతి రాష్ట్రానికి పంపించారు. 127 రాష్ట్రానికి రాష్ట్ర సంస్థానాలు ఏంటమ్మా 127 సంస్థానాలు పంపించారుగా అనుకోని మీ దృష్టికి రాష్ట్రాలను పంపించారు. ఏంటమ్మా 127 ఉత్తరాలు. ఇదిగో ఆ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి అధికారులు ఏంటమ్మా చంద్రబాబు నాయుడు, తెలంగాణకి రేవంత్ రెడ్డి. అలాగే వెళ్ళిపోతే ప్రతి ఒక్క అధికారిక ఉత్తరం అందించారు. ఇదిగో మీ రాష్ట్రంలో ఉన్న యూదా ప్రజల్ని చంపేయండి, ఇదిగో ఆంధ్రప్రదేశ్ యూదా ప్రజల్ని చంపేయండి. ఈ రోజు దేవునికి ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. ఇక్కడ బీజేపీ వాళ్ళు బజరంగ దళాలు పెద్ద మీటింగ్ పెట్టుకున్నారు. మైకులో చెప్పకూడదు ఇలాంటివి. పెద్ద మీటింగ్ పెట్టుకుని జనం పిల్లరా వాళ్ళందరి చేత కత్తులు ఇచ్చారండి. ఎటు ఇచ్చారమ్మా? కత్తులు ఇచ్చి క్రైస్తవుల్ని మనం నిర్మూలన చేయాలని చెప్పి వాగ్దానాలు చేసుకుంటున్నారు. ఎందుకమ్మా ఈ యొక్క భారతదేశంలో 28 రాష్ట్రాలతో కూడా మనం చుట్టుముట్టాలి, ఇట్లా క్రైస్తవులు లేకుండా మనం నాశనం చేయాలి, మన కంకణ కట్టుతో జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని చెప్పేసి జనప్రేడ వాళ్ళందరూ కూడా క్రైస్తవుని చంపుదామని చెప్పేసి ఒక తీర్మానానికి వచ్చాడు జనప్రేడ. ఎంత క్రైస్తవ మీద ఎలాగేం చేసిద్దామని చెప్పేసి నేను వీడియోలో చూశాను. కంకణ కట్టుకొని ఉన్నారు. అలాగే యూదులు చంపడానికి జనప్రేడ ఆమాను కంకణ కట్టుకొని ఉన్నాడు. ఎలాగే యూదుల జనం గారికి ఉండకూడదు, దేవుని బిడ్డలకి నిర్మూలన చేయాలని చెప్పేసి అందరికి ఒకరోజు గురి. ఏదమ్మా అందరికీ ఒకరోజు గురి, ఇంకా 2 రోజు 3 రోజు కాదు, ఒకరోజు తీర్మానం చేస్తారు. అందరికి ఒకే రోజు గురి. ఉత్తరాలు వెళ్ళిపోయింది, ప్రతి ఒక్క రాష్ట్రానికి వెళ్ళిపోయింది ఉత్తరాలు, ప్రతి రాష్ట్రానికి ఉత్తరాలు వెళ్ళిపోయింది. ఎంతమ్మా ఏ రాష్ట్రానికి ఉత్తరాలు వెళ్ళాయో ఆ రాష్ట్ర వారు ఉపవాస ప్రార్థన చేయడం మొదలెట్టారు. చూడండి ఆ మాట చూడండి. 4:3 ఎస్తేరు గ్రంథం 4:3. రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానములకు వచ్చినో, ఏ రాష్ట్రానికి వచ్చినో అక్కడ ఉన్న యూదులు ఉపవాసం ఉండి మహా దుఃఖములోను ఏర్పులోను రోదనములోను మునిగిన వారైరి. చూసారమ్మా, గోనె పట్ట అలా గోనెలో బోధన వేసుకొని పని ఉన్నది. ఎంతమ్మా ఆ రాష్ట్రానికి వెళ్ళగా ఏం చేస్తారు యూదులు? అక్కడ ఉపవాసం ఉండి మొదలు పెడుతున్నారండి. అప్పటికి ఎస్తేరు తెలియదు ఆ విషయం. మొర్దెకైకి తెలుసు, యూదులకు తెలుసు. అది ఎస్తేరు వరకు వెళ్ళలేదు ఆ మ్యాటర్. మహారాణి కదా, మహారాణి వరకు మ్యాటర్ అవ్వదు. వెళ్తుందా మహారాజుకి? చంద్రబాబు నాయుడు బాధ్యతలకు వెళ్ళగలరు ఎవరైనా మ్యాటర్ పట్టుకొని? మాట్లాడమ్మా వెళ్ళగలరా? ఎందుకు వెళ్ళలేదు? అపాయింట్మెంట్ ఉన్నా వెళ్ళలేదు అక్కడికి. జగన్ కలవడానికి నాన్న అవసరం పడ్డారు. ఎవరో కేఏపాల్ గారు అపాయింట్మెంట్ దొరకలేదు. మరి ఒక సీఎం కలవడానికి అపాయింట్మెంట్ లేకపోతే మహారాణి అండి ఎవరు? ఎస్తేరు. మహారాణి కలవడానికి అపాయింట్మెంట్ ఎక్కడ ఉంది? ఇస్తారా ఎవరైనా? ఏదయా పిచ్చి మీద వెళ్తున్నారా? ప్రధానమంత్రి వెళ్ళడానికి అధికారం లేదు, నువ్వు వెళ్తలేదు నువ్వు అని చెప్పరా? ఏమ్మా ఎవరికి? ఈ మొద్దకైకి యూదులకి చెప్పరా? ఆ రకంగా యూదులు ఎలా ఉన్నారు కదా? బానిసలుగా ఉన్నారు. ఎలా ఉన్నారు? జైల్లో ఉన్నారు. వాళ్ళు బానిసత్వంలో ఉన్నవాళ్ళు. బానిసలు అసలే పంపించరు. మా ఉదయం మాట చెప్తాను తల్లి, మీ ఇంట్లో 10 మంది ఉన్నారనుకో, ఆ 10 మందికి నీ మంచం మీద పడుకోబెట్టగలవమ్మా? చెప్పమని అవుతుంది సంకీర్తన. పడుకోబెట్టగలవా? ప్లీజ్ పడుకోమని చెప్తాను. మీరు ఎవరు పడుకోబెట్టరా? 10 మందికి ఎక్కడ పెడతారు? అయితే ఇంత దాకా రానివ్వరు. అవునా కాదా? ఏంటంటే అయితే ఇప్పుడు చిన్న మాట చెప్తాను ఏంటి, ఎందుకు మాట్లాడాలంటే దేవుని పిల్లరా, అక్కడ యూదులు నశించిపోతే చంపడానికి రెడీకున్నారు. అందులో ఒక డేట్ ఫిక్స్ చేశారు. ఈ డేట్ లో కార్యం జరగాలి. ఉపవాస ప్రార్థన అయితే యూదులు స్టార్ట్ చేశారు. ఎవరంటే యూదులు. ఎస్తేరు తెలియదు ఆ విషయాలు ముందే ఉపవాస ప్రార్థన స్టార్ట్ చేశారు. ప్రభు మరి చంపడానికి చూస్తున్నారు. యూదా జనాంగం ఈ రోజు చెప్తాను చూడండి. ఆ రోజు యూదులుగా చెప్పబడితే ఈ రోజు యూదులు మనం ఉండవు, ఇంకా మనం లేము, మనం ఉండవు. ఇంకా ఆ రోజు యూదులంతా చెప్పబడితే మనం లేము, క్రైస్తవులే ఉండరు.
హల్లెలూయా. ఉండరు క్రైస్తవులు. ఏంటమ్మా ఆ రోజు యూదుని దేవుడు రక్షించారు కనుక ఈ రోజు మనం ఉన్నాం. హల్లెలూయా. అయితే యూద జనాంగానికి చంపాలనే ఉద్దేశం కలిగితే అప్పుడు ఏం చేశారంటే వాళ్ళు ఉపవాస ప్రార్థన చేయగానే ఏంటమ్మా అప్పటికి ఎస్తేరాముకు తెలియదు, ప్రార్థన జరిగిస్తున్నారు. అప్పుడు మొదటగా ఎస్తేర్ దగ్గరికి వెళ్ళింది. ఎక్కడికి చెప్పండమ్మా? 4వ వచనం ఉంది, 1వ వచనమ్మా. మొదటగా ఏం చేసిందంటే ఎస్తేర్ దగ్గరికి వెళ్ళింది. ఒకడు చదవండి, అదంతా అదే స్టోరీ. చదవండి అమ్మా, చూద్దాం. మొదటగా ఎక్కడికి వెళ్ళి చూద్దాం ఒకసారి. చదవండి అమ్మ, 4వ అధ్యాయము 4వ వచనం చదవమ్మా. ఎస్తేరు యొక్క పనికెత్తులను ఆమె దగ్గరున్న కాదు 4వ వచనం చదువు. జరిగినదంతయు తెలియగానే మొదటి తన బట్టలు చింపుకొని గోనె పట్టలు వేసుకొని బూడిద పూసుకొని పట్టణము మధ్యకు బయలు వెళ్లి మహాశోకముతో రోదనము చేసి ఏం చేస్తున్నాడంటే మొదటగా పట్టణం మధ్యకి ఏం చేశాడట? రోదనం చేశాడట. మొదటగా కూడా తన దగ్గరికి వెళ్ళడానికి అవకాశం లేదు. మా వింటారా? మొదటగా ఎవరమ్మా? ఎస్తేరుకి చెప్పమ్మా. ఏదమ్మా? పిల్ల తండ్రి చిన్న ఏదమ్మా? అది పెంచుకున్న తండ్రి. ఎవరమ్మా? పెంచుకున్న తండ్రి అయినా పిన తండ్రి. ఓకే, మొదటగా కూడా ఎస్తేరు దాని దగ్గరికి వెళ్ళడానికి చెప్పాలి అవకాశం లేదు. ఎలాగిప్పుడు యూదులు కాపాడు ఆ ఉరి శిక్ష నుంచి మాట్లాడిన బంధువులు ఎలా కాపాడుతాం? ఎలా కాపాడుతాం? ఎప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా నా తప్పు తెలియనట్లా అప్పుడు మీరు రక్షణ పొందుతారు. దేవునికి స్తోత్రం. అందుకే యూదులు ఏం చేస్తారండి? 3 ఏం చేస్తారు యూదులు? 3 అదమ్మా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. చేశారు లేదా? మరి 4:3 చేస్తే 4:3 ఏం చేస్తారు? ఆ మాట వినగానే ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు దేవుడితో తిరిగి ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన కాస్త ఏమైందో తెలుసు? ఆ ప్రార్థన చేయడం బట్టి ఈ విషయాలంతా కూడా ఎస్తేరుకి తెలిసినట్టు దేవుడు చేశారు. అమ్మా వింటారా? విషయాలు ఏం చేస్తారంటే ఎస్తేరుకి తెలిసినట్టు దేవుడు చేశారు. అలాగే మన ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నప్పుడు నువ్వు ఏ విషయాల్లో బాధపడతావో నీకు తెలియకుండా దేవుడు కార్యాలు చేస్తుంటాడు. మరి విన్నారా? నీకు తెలియకుండా కార్యాలు జరుగుతుంటాయి. నువ్వు ఉపవాసం ఉంటుండగానే నీ పక్కన దేవుడు నువ్వు అడిగి సిద్ధపరుస్తుంటాడు. నువ్వు అడిగి సిద్ధపరుస్తుంటాడు. ఇక్కడ యూదులు ప్రార్థన చేస్తున్న దేవుడు ఆల్రెడీ సిద్ధపరుస్తున్నాడు. మొత్తగా పంపించి రోడ్డు మీద కేకలు వేస్తున్నారు. గుమ్మం దగ్గర కేకలు వేస్తున్నారు. మొత్తగా కేకలు కాదు, వాక్యాలు చూపించి నేను 4 నుంచి చదువుకోండి ఇంటికి వెళ్ళి మొత్తగా కేకలు వేస్తున్నది ఎవరు బట్టి? యూదులకు ఉపవాసం చేయడం బట్టి మొత్తగా ప్రేరేపించారు దేవుడు. కేకలేస్తున్నారు. యూదా జనాన్ని చంపేస్తారు బాబు అని ఏడుస్తుంటే, గోడె పట్టకాలు ఏడుస్తుంటే ఆయన కూడా ఉపవాసం పడి ఏడుస్తున్నారు. ఏడుపేమో తెలిపిన వారి యొక్క ఎస్తేరు చెలికత్తులు అందరూ పంచాయతీ చెలికత్తులు సోదరులు ఉంటారు కదా అని విని ఆ ఏడుపులు మీ పెడతాన్ని ఏడుస్తున్నారమ్మా అని చెప్పి ఎస్తేరు వరకు కబురు తీసుకెళ్లారు. లేకపోతే మొత్తకై కూడా ఎస్తేరు వరకు వెళ్ళడానికి అవకాశం లేదు. ఉపవాస ప్రార్థన అధికారుల దగ్గర కూడా తీసుకెళ్తాను. ఈ ఉపవాస ప్రార్థన నువ్వు ఏది కోరుకుంటావో ఎవరి ద్వారా నా పని ఉందో ఆ వ్యక్తి వరకు ఆ మాట దేవుడు తీసుకెళ్తాడు. దేవునికి స్తోత్రం. నువ్వేం చేయకు ఏంటమ్మా, ఆ మాట ఎవరి ద్వారా సెటిల్ అవ్వాలో దేవుడికి తెలుసు. ఆ మాట సెటిల్ అవ్వట్లేదు కదా, ఎమ్మెల్యే ద్వారా పోడు చేయించాలా? ఖచ్చితంగా ఎమ్మెల్యే ద్వారా ఆ కార్యం అవుతుందంటే ఎమ్మెల్యే వరకు దేవుడిని ఉపవాస ప్రార్థన తీసుకెళ్తాడు. ఇప్పుడు ఎస్తేరు మహారాణి వరకు దేవుడు ఆ మ్యాట్ అన్నట్లే మ్యాట్ ఆగిపోతుంది. అక్కడ ఈ ఉపవాస ప్రార్థన ఏం చేసిందంటే ఎస్తేరు వరకు మ్యాట్ అన్నట్టు చేశారు దేవుడు. ఆ చెలికత్తులు అలా ఆ పిల్లతండ్రి ఏడ్చింది, ఆ చిన్నాను ఏడ్చింది, కన్నీరు కాల్చింది, శవులో పడి కళ్ళారా చూసి అప్పుడు పిల్లతండ్రి పరిగెత్తుకుని ఎవరు వెళ్ళారంటే ఈ చెలికత్తులను సన్నులు వెళ్ళారు, సోదరులు వెళ్ళారు. వెళ్ళి ఇదిగో మీ యొక్క పెద్ద తండ్రి ఏడుస్తున్నాడు. అక్కడ ఎందుకు ఏడుస్తున్నాడు? మహారాణి వరకు మేకలు తీసుకెళ్ళి ఉపవాస ఉపవాసకులుగా చూడండి.
మొండి సంవత్సరాలు ఉపవాసం చేయకపోతే సమాధానం రాదు తల్లి. అమ్మా మొండి సంవత్సరం ఉపవాసం మాత్రమే కరెక్ట్. అందుకే ఈ మొండి సంవత్సరం విడుదల అమ్మాలని ఉపవాసం ఉన్నారు. ఇక్కడ ఉపవాసం పెట్టే 4 రోజులు ఒక పూటే వచ్చి భోజనం పెట్టాను దేవుడు. పెట్టినప్పుడు రాకపోతే ఎవరు తప్పండి? ఎటమ్మా విడుదల కావాల్సిన మనం ఏం చేయాలి? ఒక పూట ఉపవాసం రావాలి. ఎటమ్మా జరగలేని కార్యాలు జరుగుతాయి. ఇది అసాధ్యము, ఇంపాసిబుల్ అనేవి జరుగుతాయి ఖచ్చితంగా. దేవుని స్తోత్రం. ఇంపాసిబుల్ కూడా బంధంగా తెచ్చబడుతుంది. తెలియదు పిల్లల కనుక తెలియదు పిల్లలకి చూడండి. అక్కడ వరకు మ్యాటర్ అవ్వదు. అలాంటి ఉపవాస పని ఏం చేస్తుందంటే ఎటమ్మా అది అద్భుతం కాదండి. ఒక మాట చెప్పానమ్మా, అమ్మా నీ పట్ల సీఎం స్పందిస్తే అద్భుతం కాదండి. సీఎం గారు కాదు, మహారాణి కాదా? సీఎం ఒక రాష్ట్రానికి మహారాణి, దేశానికి. దేవుని స్తోత్రం. ఆ దేశానికి దేవుడు ప్రేరేపించినట్టు చేశాడు. దేవుని స్తోత్రం. ఆ రాణికి తెలియగానే, మహారాణికి తెలియగానే ఎస్తేరు రాణికి వెంటనే ఎట్టమ్మా ముందు ఆయనకి బట్టలు తొడుక్కోమని బట్టలు ఇచ్చారు. ఎవరు? ఆ చిన్న అంతేనా బట్టలు ఇస్తే అప్పుడు మొత్తగా గచ్చిస్తాడు. నాకు అంత బట్టలు, నాకెందుకు బట్టలు? నా ప్రజల దుఃఖంతో నేను బట్టలు వేసుకోవాలా? నేను సోప్ చేసుకోవాలా? పౌడర్ రాసుకోవాలా? స్టోన్ రాసుకోవాలా? లిప్స్టిక్ రాసుకోవాలా? మంచి బట్టలు తిరగాల, సూట్లు వేసుకొని తిరగాల నేను? ఈ పరిస్థితి అంటే కొంతమంది కుటుంబాల్లోని పిల్లలు బాగోలేకపోయినా పెద్ద భారీ మంది సోప్ చేసి వెళ్ళిపోతున్నారు. చాలా కుటుంబాలు, అమ్మ ఒక కుటుంబం నాకు తెలుసు, కుటుంబాలు చాలా కుటుంబాలు ఉన్నాయి. పిల్లల పరిస్థితి బాగలేకపోయినా బట్టలు లేవి మా సోప్ చేసి వెళ్ళిపోతారు హోటల్స్ తినడానికి. అది అవసరమా? హల్లెలూయా. ఇదమ్మా తెలియకపోయినా అది అవసరమా? ఇప్పుడు సంఘంలో ఎవరికైనా బాగాలేదనుకో, ఇదమ్మా నేను ఎంత కుమిలి ఏడుస్తుంటాను, నేను సోప్ చేసి తింటానా? దాని కారణం ఆ భారం ఉండాలి మనకి. ఆ భారం ఉండాలి. నాది కాదని ఉండదు కొంచెం భారం. ఇది నాది కాదు, ఈ సంవత్సరం ఉండకూడదు. ఏదమ్మా నాది కాదు, సంవత్సరం ఉండకూడదు. ఎస్తేరు బట్టలపై ఇదిగో మా నాన్నగారికి ఇవ్వండి బట్టలు తొడుక్కుంటారంటే వాళ్ళు చెప్పారు ఈ సోకులు అవసరం లేదు, నాకు ఏ బట్టలతో తీసే, నాకు అవసరం లేదు ఈ బట్టలు అనేసాడు. ఎవరమ్మా? మొదటే నాకెందుకు లేండి పాస్ గారు, మనకెందుకండి ఆ ఎలా పోతుంది మాకెందుకండి, ఈ గసగల బ్యాచ్ ఎలా పోతుంది మాకెందుకండి అని అనకూడదు. 6 లక్షల పొందాలు ప్రార్థించేది మన దేవునికి స్తోత్రం. ఎటబ్బా దేవుని పిల్లరా. అయితే ఎస్తేరు గారికి అసలుగానే ఏమైందో కనుక్కోమని చెప్పారు. ఎవరు? ఎస్తేరు. ఎవరికి? ఈ సంతుడికి ఇక చలికత్తులకి కనుక్కున్నారు. ఏమైనా వెళ్తే మొత్తం స్టోరీ చెప్పారు. స్టోరీ చెప్పి చెప్పింది ఆమె. ఏదో స్టోరీ చెప్పి మరి ఎస్తేరు చెప్పగానే ఎస్తేరు ఏం చెప్పింది? నా స్టోరీ 4వ అధ్యాయం చదవాలి ఇంటికి వెళ్ళి. అప్పుడు ఎస్తేరు చెప్పింది ఈ స్టోరీ అంతా చెప్పగానే మొట్టకాయ ఆ స్టోరీ తీసుకెళ్ళి ఎస్తేరు చెప్పారు. అప్పుడు ఎస్తేరు ఏం చెప్పింది తెలుసా? అమ్మ బాబోయ్ ఇప్పుడు వెళ్ళాలా మహారాజ్ దగ్గరికి, ఆ యొక్క ఉరిశిక్ష రద్దు చేయమని, ఆ మారణకం రద్దించమని ఇప్పుడు చెప్పాలని వెళ్ళి, అయ్యి బాబోయ్ నేను 4 రోజుల నుంచి పిలవపడలేదు మహారాజు, నాకు పిల్లలేదు, నాకు 4 రోజులు నాకు పిల్లలేదు అసలు మహారాజు. నేను ఎలా చెప్తాను? పిల్లకుండా చెప్తే ఖచ్చితంగా నా తల నరికేస్తాను. అది కరుణాదండం ఉంటుంది, బంగారు దండం. ఆ దండ చూపిస్తే బతికిపోయినట్టే, దండ చూపించింది అనుకో అయిపోయినట్టు నా పని అని ఎస్తేరు కబురు పంపిస్తుంది. ఎవరికి? మొత్తగా దగ్గర మా మహారాజు కాదు. మరి అమ్మ మీకు అర్థమవుతుంది మాటలు కదమ్మా. మొత్తకాయ గురించి మేక తీసుకెళ్ళి ఎవరి ఎస్తేరు దగ్గరికి. అప్పుడు ఎస్తేరు మేక పంపించింది ఏమని? నాకు మహారాజు దగ్గర నుంచి నాకు రాలేదు పిలుపు, ఎవరికి లేదు పిలుపు, 4 రోజుల నుంచి నాకే పిల్లలేదు. ఏ భటుడు కాదు, ఏ శకునుడు కాదు, ఏ ప్రధానమంత్రిగా ఎవరైతే వెళ్ళకూడదంట. నేను పిలిచినప్పుడు వచ్చి మీరు ఎవరు రాకండి, వస్తే తన నరికేంటి అన్నాడు దేవుడు. ఎవరు? మహారాజు చెప్పాడట. అందుకే ఎస్తేరు వెళ్ళినా తన నరికేయడమే. నరికేమన్న గారు ఇంకేంటి? ఎస్తేరు మా మాట చెప్పేసి కబురు పంపించగానే ఎస్తేరు కబురు పంపించింది. ఎవరి చేత? ఆ సంతుడి చేత. ఎంతమ్మా లేకపోతే చెలికత్తుల చేత పంపించగానే మొత్తగా విన్నాడు ఆ మాట. అలాగా అప్పుడు ఏం చెప్పాడు? మొత్తగా పర్లేదు రేపు నేను చూసుకుంటానని చెప్పలేదు. ఎంతమ్మా ఇస్తారు నువ్వు ఒక్కదాన్ని తప్పించుకుందాం చూస్తున్నావా మాటతోటి? నువ్వు తప్పించుకున్నా పర్లేదు, తప్పించుకో.
యూదులు రక్షించకుండా తప్పించుకొని వెళ్ళిపో, దేవుడు ఒక్కదాన్ని రక్షిస్తాడు. ఒక్కదానే కాదు, ఇక దేవుడి చేత వాడబడే పాత్ర 100 మంది దేవుడు పంపిస్తారు కన్నీరు కాల్స్తే. కానీ నువ్వు నీ కుటుంబం నాశనం అయిపోతాడు అన్నారు పొద్దుటే. తన కూతురికి చెప్పారమ్మా, అదే చెప్పారమ్మా, నువ్వు నీతో కూడా నాశనం అయిపోతారు. నువ్వు నా కూతురువే కదా. ఈ రోజు మహారాజు అయిపోయింది, నువ్వు ఇలాగా సక్క కొట్టుకొని ఇలా పొంగిపోకు. కానీ నువ్వు ఈ రోజు దేవుడు ఎందుకు చేయాలి మహారాజు చేత తెలుసా? ఇలా సిచ్యువేషన్ జరుగుతా దేవుడు తెలుసు, ఉరిశించబడుతున్న దేవుడు తెలుసు. అందుకే రోజు దేవుడు మహారాజు చేశారు తన బిడ్డను కాపాడడానికి. చాలా మంది దీవించండి 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 అంటారు. లక్షలు దీవించడానికి దేవుడే గుర్తురానికి. నీకు ఎందుకు దేవుడు దీవించారు తెలుసా? దేవుడి పని కూడా సపోర్ట్ చేయమని దేవుడు దీవించారు. దేవుని పట్టుకుని మందు కాదు, ఎంజాయ్ చేయమని కాదు. హల్లెలూయా, ఎంజాయ్ ఇలా డాన్స్ చేయమని డబ్బులు డాన్స్ చేయమని కాదు. ఎంతమ్మా ఆ దేవుడు ఏం చేయాలంటే పిల్లలు చూసుకుంటూ పిల్లలు చూసుకుంటూ ఏం చేయాలమ్మా? దేవుడు సాగు సపోర్ట్ చేయమని దేవుడు దీవించారు తప్ప ఆ దేవుడిని తీసుకెళ్లి ఎంజాయ్మెంట్ చేయలేని దేవుడు ఇస్తాడు కదా. చెప్పేస్తాడే ఈరోజు తప్పించుకుందాం అనుకున్నా కదా. నువ్వు రక్షించకపోతే, నువ్వు నన్ను కాపాడకపోతే వేరే దిక్కు నుండి దేవుడు తన ప్రజలను కాపాడతాడు. కానీ నువ్వు నీ కుటుంబాన్ని నశించిపోతారన్నారు. ఎవరండి? మొదటగా చెప్పాడు ఆ మాట. పెంచుకున్న తండ్రి చెప్పాడు ఆ మాట. చెప్పగానే అప్పుడు ఎస్తేరు బుద్ధి వచ్చింది. అప్పుడు ఏం చెప్పిందని ఎస్తేరు, సరే మళ్ళీ చెప్పండి మా చిన్నానికి ఈ కబురు. ఆ కబురు ఏంటంటే, నేను చచ్చిపోయినా పర్లేదు, నో ప్రాబ్లం. చూడండి, ఫస్ట్ పాయింట్ చెప్తున్నారు. అద్భుతం ఏం జరిగిందండి? ఉపవాసం పాత్రలు అద్భుతం జరుగుతుందా లేదా? అయితే అద్భుతం గురించి చెప్తే ఉపవాసం పాత్ర ఎలా అద్భుతం జరుగుతుందో చెప్తున్నారు వినండి. యూదులు ఉరిశిక్ష పడగానే ఆ ఉరిశిక్ష గురించి ఉపవాసం ప్రార్థన చేశారు లేదా? 4:3 చేశారు లేదా? చేసినప్పుడు ఏమైందంటే వెంటనే ఎస్తేరు వరకు ఆ మేకను తీసుకెళ్లారు దేవుడు. హల్లెలూయా, ఎస్తేరు వరకు తీసుకెళ్లారు. ఇప్పుడు ఎస్తేరు ఏం చెప్పింది? అయితే డాడీ నేను ఖచ్చితంగా వెళ్తాను మహారాజు దగ్గరికి. వాళ్ళు చచ్చిపోయినప్పుడు నో ప్రాబ్లం, ప్రజలు రక్షించబడితే చాలు, నేను చచ్చిపోయినప్పుడు నో ప్రాబ్లం. కనుక మీరు ఏం చేస్తారంటే 3 రోజులు మీరు రాత్రి పనులు ఉపవాసం ఉండండి. మేము కూడా ఉంటాం, నా చెలికత్తులు కూడా ఉంటాం, మేము కలిసి ఉంటాం. ఏంటి నిజమైన స్నేహితులు అంటే ఏంటి తెలుసండి? నిజమైన స్నేహితులు అంటే ఎట్టమ్మా, ఈ చూడ దారి తాగడం, అది ఈడు తాగడం, ఈ రేగులుగా సాగుతాము, ఇది తాగడం, ఆడతాడు తాగుతాడు కదా కన్నే. అది కాదు స్నేహితులు చేద్దామా, చిగురు ముగ్గురు రోడ్లో పెట్టుకోవడం, ఏదో ఇష్టం లేదా అని చెల్లెలు. అది కాదు స్నేహం అంటే ఏంటంటే నీ బాధల గురించి ఉపవాసం ఉండే స్నేహితులు కావాలి. స్పందించలేదు కదా ఉదయం, స్పందించదు. వీళ్ళకి ఇష్టం కూడా కదా అంటే వీళ్ళకి ఇష్టం. మన అర్థమైందమ్మ సంకేతన ఏం చెప్పానమ్మా? రామన్య చేతి అవడంలో చికెన్ ముగ్గు తినిపించడం కావాలా? ఐశ్వర్య ఉందా చికెన్ తెలుసు కదా. ఎట్లమ్మా ఇద్దరు ఏం చేసింది తెలుసా? తన దగ్గర పని చేస్తున్నవాడు కూడా ఉపవాసం ఇచ్చింది. మీరు కూడా ఆధారపడి ఉండండి ఉంటాను ఎందుకు. అది స్నేహం అంటే. చెడంటే స్నేహం. చెడికత్తలు ఉన్నారు, పనిచేసే చెడికత్తులు. అది స్నేహం కొంత చెడికత్తులు ఉన్నారు. వాళ్ళు ఉపవాసం ఉందంటే ఉన్నారు. ఎటమ్మా అటువంటి స్నేహం కావాలా? తిండిపోతు స్నేహం కావాలి, లోకాస స్నేహం కావాలా? ఈ రోజు అంటే చచ్చగా మాట్లాడతామరా? చాలా కలిసి ఎంజాయ్ ఆ చెక్కని చేసుకుందాం. నాకు కావాలి ఆ స్నేహం కావాలా? ఏమా ఈ రోజులో ఏ స్నేహం కావాలమ్మా? నీ బాధను అర్థం చేసుకుని మోకరించి స్నేహం కావాలి. ఈ బాధను అర్థం చేసి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి స్నేహం కావాలి నీకు. ఎవరు కావాలి? చల్ల సరైన చల్ల పట్టిగా ఆ పలకలు నాకెందుకు అండి? ఏమా ఆ పనులు నాకెందుకు? చల్ల పట్టేసి మాకెందుకండి? ఏంటమ్మా ఆ స్నేహాన్ని ఏమా అనుకోవచ్చు కానీ 5 పేర్లు ప్రయోజనం అవుతుంది. ఏదవుతుందా? ఏదవుతుంది నీ గురించి ఎటమ్మా కష్టపడి మోకరించే స్నేహం నీకు కావాలి. ఇస్తేనమ్మా చెప్పలే వాళ్ళందరూ స్నేహం ఎట్టమ్మా ఉపాసపడి ఉన్నారు లేదా? మన అభిలాగా కొంతమంది చెప్తుంటారు అలా పోయి ప్రార్థన ఆ రోజులు ఉపవాసం ఉంటుంటారు, కొంతవరకు ఉంటుంటారు, ఉపవాసం కూడా వెళ్తుంటారు అంత దగ్గర. ఎందుకుంటారు మీరు? అలా ఉండొచ్చు కదా. ఎందుకు? అటువంటి స్నేహం మనకు అవసరం.
హల్లెలూయా. ఏంటి చిన్న మాట చెప్తా చూడండి. స్నేహం ఉంటే తప్పు కాదండి ఏంటమ్మా, కానీ మన గురించి ఆలోచించే స్నేహితులు ఉంటే మన మేలు కోరేవారు ఉంటే మనకి అలా అభివృద్ధి ఏంటో తెలిసిపోతాం. దేవుడితో మన పాలు చేసిన మనకు అవసరం దూరం పెడతాను. హల్లెలూయా. ఎస్తేనమ్మా ఎస్తేదాన్ని చెప్పగానే అందరూ కూడా ఉపవాసం ఉన్నారండి. అప్పుడు నాన్న కూడా చెప్పారు, ఏమన్నా మీరు కూడా 3 రోజులు రాత్రి పగలు ఉన్నారు నాన్న అని చెప్పగానే చూడండి ఫస్ట్ యూత్ ఉపవాసం చేయడం ఏమైందంటే ఆ మేట ఎవరు కూడా తీసుకెళ్ళింది. ఇప్పుడు 3 రోజులు ఉపవాసం రాత్రి పగలు చేస్తున్నారు. ఎవరి వరకు వెళ్ళడానికి? మహారాజు వరకు వెళ్ళడానికి. యూదులు చేసిన ప్రార్థన ఎస్తేర్ వరకు తీసుకెళ్ళింది. ఇప్పుడు ఎస్తేర్ కూడా తన చెలికతో ఉపవాసం ఉండి బతకాలి. అందరూ 3 రోజులు రాత్రి పగలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్ళడానికి? మహారాజు ప్రార్థన 3 రోజులు చేశారు. ప్రభా వెళ్తున్నారు నేను కార్యం చేయమని చెప్పగానే 4వ రోజుకి ఎస్తేర్ వెళ్ళింది. భయపడదు, ముసుకేసుకుంటుంది. భయపడుతూ గుమ్మం ఉంది, రాజుకోటకు రాజు యొక్క అంతఃపురం గుమ్మం ఉంది. గుమ్మం దగ్గర నిలబడింది. అక్కడ శిక్షుడుగా ఉన్నాడు. ఎవరమ్మా నువ్వు? తరతగా మహారాణి వీరా ఇది ఎలా వచ్చారు? దేవుడా మరి మహారాజు ఆజ్ఞ లేదు కదా, అప్పటికి వెళ్ళినా ఎలా వచ్చారు? మహారాణి చంపేస్తారు, మహారాజు వెళ్ళిపోవచ్చు కదా, ఒకసారి చెప్పుగా వచ్చానని. అది రావు చంపేస్తారు ఎందుకు వచ్చింది? వీళ్ళు లోపలికి వెళ్ళి మహారాజు కూడా వచ్చారు రమ్మని కదా అని చెప్పగానే ఎట్టమ్మా తన చేతుల్లో ఉన్న బంగారు దండ ఎవరో వ్యక్తి చూస్తే అది కనికరించినట్టే. అప్పుడు బంగారు దండ ఎస్తేనే చూపిస్తారు. అమ్మాయి గుండె రాకుండా దేవుడు ఉండదని వస్తే దానికి ఇదరికి స్తోత్రం. అలాగే దేవుడు ఎట్టమ్మా నీ గురించి అమ్మా సారులు నమ్మిన వాళ్ళు ఒకసారి తప్పుడు కూడా మీలో కలిసిపోతున్నా. మనకి ఏదైనా అద్భుతం జరగాలంటే దేవుడు ఎవరు హృదయాన్ని తెరవగలడు. మహారాజు కావచ్చు, ఎవరు కావచ్చు, నమ్మకీయుడు కావచ్చు, ఎవరి ద్వారా నీ కార్యం జరుగుతుందో వాడు హృదయం ఆయన తెరవగలడు. కొన్ని సంవత్సరాల ఉపవాసం ప్రార్థన చేయాలి. జరగలేని కార్యాలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి. మహారాజు హృదయము తెరబడి 10 కోట్ల మంది ఉరి శిక్షను రద్దు చేయించారు. 3 రోజులు ఉపవాస ప్రార్థన, రాత్రి పగలు ఉపవాస ప్రార్థన. మీరు వ్యక్తిగతంగా దయవిಟ್ಟು మీరు కూడా వ్యక్తిగతంగా మీ గురించి మీరు కూడా ఇంట్లో కూడా ఉపవాస ప్రార్థన చేసుకుని చేస్తే ఇంకా మీ వ్యాపారం ఇంకా వర్ధిల్లుతారు. మీరు కూడా అమ్మా ఈ అపరాధులు మీ ఇంట్లో చేయి పట్టుకొని ప్రార్థన చేయాలి. ఇదొకటి కాదు, మీ ఇంట్లో కూడా చేసుకుంటారు. వర్తిలు కూడా వెళ్ళిపోతారు. ఎవరు చేసి ఇంట్లో వర్తిల్లుతారు. అది చేసుకెళ్ళిపోండి. ఎందుకు అమ్మా నా మాట వినండి. దేవుడు మొదలుపెట్టండి, గోచాడండి, ఆయన బుర్ర తినేయండి. 2 అమ్మాయిలంట ఇటమ్మ ర్యాంకు తెచ్చుకోలేదంట. చూద్దామా అరవై చెప్పు. హల్లెలూయా హల్లెలూయా అది జరుగుతుంది కనుక హల్లెలూయా. నువ్వు బాగుంటావమ్మా యేసు నామములో. ఆమేన్. నీ దేవుడు ఆరోగ్యం ఇచ్చును గాక. ఆమేన్. నీ పట్టి మీద దయ్యపు శక్తులు యేసునామములో పారిపోవును గాక. యేసునామములో హల్లెలూయా. పిల్లరా మన పంటలు తెంచేయదు తెంచే నెలలో దేవునికి స్తోత్రం కలుగును గాక. చెయ్యండి. ఈ నెలలో మనకు శనివారం నాడు శనివారం నాడు మీ అందరికి సాక్ష్యాలు ఇవ్వబోతున్నారు. మీరు సాక్ష్యాలు చెప్పబోతున్నారు. ఆమేన్. హల్లెలూయా. నిజంగా మొదలు పెడితే మీ సాక్ష్యాలు శనివారం లాస్ట్ శనివారం నాడు మీరు చేయబోతున్నారు, సాక్ష్యాలు చెప్పబోతున్నారు. విశ్వాసంతో చెప్పండి, అలా డిసైడ్ చేస్తారు దేవుడు. ఆమేన్. నాకు విశ్వాసం పరిపూర్ణంగా ఉంది. మీరు చేసిన అంశాల్లోని దేవుడు కొన్ని అంశాలు దేవుడు అద్భుతం చేయబోతున్నారు. కొన్ని అద్భుతాలు దేవుడు చేయబోతున్నారు. ఆమేన్. నిజంగా సిద్ధపాటుతో ఉంటే మొదలుపెట్టడానికి యూదులు వలె దేవుడు ఎవరి హృదయమైన కలిగిస్తాడు. గురించి ఎవరి హృదయమైన అని అర్థమైందండి. ఉపవాస ప్రార్థన ఎంతమ్మా చెయ్యలేని కార్యాలు చేస్తాయి, మన కంటికి కనబడలేని కార్యాలు చేస్తాయి. ఇప్పుడు మీరు చేసిన ఉపవాస ప్రార్థన ఏమవుతుందో తెలుసా అమ్మా?
ఇదನ್ನು గుర్తించుకోండి. యూదులు చేసిన ప్రార్థన అది తెలుసా, అది కార్యం జరిగిందని. కానీ దేవుడికి వాళ్ళు తెలియకుండా కార్యాలు చేశారు. తర్వాత యూదులు తెలుసుకున్నారు. అలాగే మీరు ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ మీకు తెలియకుండా దేవుడు కార్యాలు చేస్తున్నారు. మీరు సాక్ష్యం చెప్పబోతున్నారు. ఆమేన్. హల్లెలూయా. ఇది వాక్య ప్రకారం రైట్, ఇది కూడా రైట్. ఇది రాంగ్, అది కూడా రాంగ్. హల్లెలూయా. వాక్యం ఎప్పుడు రైట్, రాంగ్ ఉండదు. హల్లెలూయా. కనుక మీరు చేసిన పని మీరు చేయండి, ఆయన చేసిన పని ఆయన చేస్తారు. ఎందుకు సమస్యలతో మనం మునిగిపోతున్నాం? మన దేవుడు పిల్లరా, ఉపవాస ప్రార్థన చేయండి. ఇది ఎలా అమ్మా లక్ష్మమ్మ అల్లుడు మారాలి. ఎవరు మారాలి? అల్లుడు కన్నా ఎత్తి మీద కూర్చోబెట్టుకోమ్మా. ఎత్తి మీద తెచ్చి ఏం చేస్తామన్నా ఆ రోజులు ఉపవాసం ఉంటారు. ఉపవాసం వస్తారు ఎప్పటి నుంచి? రోజు వస్తారా? అది దేవునికి స్తోత్రం. లక్ష్మణ్ గతంగా ఓకే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఉపవాస ప్రార్థన అద్భుతాలు చేస్తారు. నువ్వు తెలుసు ఒక విషయం రాత్రి ముందు ఉపవాస ప్రార్థన ద్వారా చాలా కార్యాలు ఉన్నాయండి. నేను చెప్పింది రెండే, ఒకటే చెప్పిన అద్భుతం గురించి ఎలా ఉండాలో చెప్పాను. కానీ ఇందులో ఉపవాసాలు చాలా ఉన్నాయి. దాదాపు సంవత్సరాలు అయినా సరే అలా చెప్తున్నాం. ఉపవాస ప్రార్థన రకరకాల ఉపవాస ప్రార్థనలు రకరకాలు ఉన్నాయి. రకరకాల ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి. నేను స్తోత్రం. పాపాలు ఒప్పుకొని ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి. ప్రాయశ్చిత్త ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి. రకరకాలు ఉన్నాయి. నేను చెప్పిన అద్భుతం. మనం అద్భుతంగా చూస్తున్నప్పుడు అద్భుతం గురించి చూస్తున్నాం. మనం ఏంటమ్మా ఈ 4 రోజుల్లో ఉపవాసం ఉండి మన బంధంగా తెచ్చబడాలి. ఎవరు మన భక్తి పీడుతుందో అది తెగిపోవాలి. ఈ నెలలో తెలుస్తుంది. ఏంటమ్మా ఈ నెలలో తెగిపోవాలి. ఈ వాక్యం మీద ఎంతమంది నమ్ముతున్నారు? అర్థమైన చేతులంటే దేవుడు పిల్లల నేనే చూడండి. ఒక మాట లాస్ట్ నేను ముగించేస్తాను. నేను గర్జించిన ప్రేమించిన దేవుడు నా ద్వారాగా ఈ వాక్కుడికి హల్లెలూయా మీ శ్రేయస్సు కొరికే. నేను ఎందుకంటే అమ్మా మీ కోయిల్లో ఉంటానంటే ఖచ్చితంగా వైద్యానికి రావాలి. ఎందుకంటే తెలిస్తే మీ క్రమశిక్షణ నేర్పించారు. మీరంతా పడక కాదు, మీరంతా ఏదో పాపము కాదు. ఆ క్రమశిక్షణ అంటే దేవుడికి ఇష్టం. అందుకే ఆ దగ్గరకు వచ్చిన దేవుడు చెప్పారు, అక్రమంగా ఉన్న వాళ్ళ ద్వారా అన్నారు దేవుడు. నా ఎదురు తొలగిపోండి అన్నాడు దేవుడు. అక్రమం ఉన్న దేవుడికి ఇష్టపడదు. అందుకే క్రమశిక్షణ మీరు నేర్పిస్తున్నారు. హల్లెలూయా. నువ్వే పాస్టర్ అమ్మా నా ప్లేస్ మీరు ఆలోచించండి. మీరేదో కొట్టేస్తారేమో పుట్టిన సోదరులకి ఏమ్మా ఉద్యోగం చేసుకుని బెటరా బాబు ఈ ఆపై వేసుకుంటాడు అని ఎక్కువ కదండి. ఏమా దేవుని స్తోత్రం. అవునా కదా? ఎంత ఆపై చేసుకుంటాం. లేకపోతే ఏదో లేకపోతే ఆ మొక్కలాగా ఈ మొక్కలాగా ఆ మొక్కలు మనుషులు టైప్లో ఉన్నారు బాబు. మనిషి రూపంలో ఇలా ఉందో మాకు అలా శోధించి చెప్తారు. ఏం సేవవుతారు బాబు? సేవవుతారు బాబు. ఖచ్చితంగా వెళ్ళిపోతాం లేదమ్మా? వెళ్ళిపోతాం లేదా? అందుకే నా ప్లేసుని మీరు ఆలోచించారు. ఈయనేమో బ్యాగ్స్ కొట్టనంటాడు, ఆయనేమో కాంగో కొట్టనంటాడు, ఈయనేమో పవిత్రంలో ఉందంటారు, ఈయనేమో మిమ్మల్ని పాపం ఏం అడుగుతారు. ఎట్లా పొరపాటు లాగులకు పరపరించలేదు అనుకో ఆ మరుగుతుంది. ఎట్లా ఫోన్లు చేసి కొంతమంది అటాక్ చేస్తుంటారు. ఫోన్ చేసి ఒక 2 అమ్మాయిలు ఏమో ఫోన్ చేసి ఏమన్నా తెలుసా మాకేం చెప్పలేదు ప్రార్థన మాకు చెప్పలేదు తెలిసే మేమంటే ఎందుకు ఇష్టం ఉంటుంది. ఏదన్నా ఎందుకు ఇష్టమో మేమంటే మీరు మాకెందుకు ఫోన్ చేసి చెప్తారు. మీరు అందరూ చెప్తారు మేమే కనపడదు మీ కంటికి అంటారు. ఇంకో చెప్తారు ఫాస్ట్ గారు ఏంటండి మీరు మరి ముందే చెప్పాలి కదా నాకు అంటారు. ఎంతమంది చెప్పాలమ్మా ఒకసారి చెప్పండి. ఒకసారి ఒక సేవకుడిగా తెలుసమ్మా. అవునా కదా? ఏదమ్మా కానీ మీ కుటుంబ భారం కంటే సేవ భారమే గొప్పది. దేవునికి స్తోత్రం. మీరైతే మీ ధర్మంతో పడాలి, మేము 100 మందితో పడాలి. ఏదమ్మా మాకు మంచి టైంలో పడుతుంటారండి, తట్టుకునే కదా అయిపోతుంటారు. దేవునికి స్తోత్రం కలుగుతారు. అలా పెంచడా కానీ మమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తులు కూడా దేవుడు ఇచ్చారమ్మా. ఆదరించే దేవుడు ఎందుకంటే మీరు ఇంత శోధించబడుతున్నప్పుడు దేవుడు ఆదరించే వరకు పక్కన పెట్టారు. హల్లెలూయా. కాబట్టి ఆ కుటుంబానికి మాకు శోధించినప్పుడు దేవుడు దీవించింది కాక ఇలా వాళ్ళు నాటారు ఏడు నాటాలే ఇద్దరు కావాలి. వాళ్ళు మార్చుకుంటారు, వీళ్ళు మారారు అంతే. అదే ఇష్టం. అలాగే ఆ శోధించారు చెడ్డవా కుదరకండి. ఒక కుటుంబంలో బొమ్మడు ఉంటాడు, మంచోడు ఉంటాడు. భరించుకొని ఉన్నవాడు తల్లిదండ్రులు. అలా నేను కూడా అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వాక్యం మరి ఎంతమందికి అర్థమైందండి? ఉపవాసం చేస్తారా? ఇప్పటికైనా
చేస్తే బంధనం తెచ్చబడుతుంది. హల్లెలూయా. సారుని చూస్తుంటే మొబైల్ బాగుంటే కనబడుతుంది. అది అవి ఎప్పుడైనా ఎక్కువ 1 లక్ష రూపాయలు పేజ్ ఎప్పుడు పెట్టదు. ఏదమ్మా ఆ పేజ్ చూస్తేనే అప్పుడు కూడా గుర్తుకొస్తుంటది నాకు. ఏదమ్మా జరుగుతుందా ఈ సమస్యలు పోతే ఆమేన్. హల్లెలూయా. ఈ వాక్యం ప్రభు దీవించును గాక. ప్రార్థన చేసి ముగించుకుందాం. ఈ వాక్యం ఫలించడానికి మన మధ్య దేవుని పిల్లలు దాన్ని ప్రార్థన చేస్తారు.